ప్రిలారా సంగమా, దేవుడు మీతో మాట్లాడున్నాను. నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను అమ్మకి, క్రిస్మస్ వచ్చిందని, పండగ వచ్చిందని అడగడానికంటే ముందు ఇవ్వడం మనసులో ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఇచ్చిన వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. ఎందుకంటే చాలాసార్లు ఈ క్రిస్మస్ వచ్చింది, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. మేము చెప్తే కాదు, దేవుడు మీకు చెప్తే మీరు ఇస్తే దేవుడు తప్పకుండా ఆస్వాదిస్తాడు. ఆశీర్వాదానికి ముఖ్య కారణం ఏం తెలుసా? మనం విత్తాలి. విత్తకుండా ఎవ్వడు పంట కొయ్యడు. తెలుసుకోండి, విత్తకుండా ఎవడు పంట కొయ్యడు. ఇప్పుడు ఆయన వచ్చి 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఏం చెప్పండి? ఈ రోజు వరకు 12వ తారీఖు నుంచి ఈ రోజుకి 11 రోజులు. మీకు తెలుసా, ఆయన మా ఇంట్లో ఉన్నాడు. ఆయనకు భోజనం పెట్టడం కానీ, బయటికి తీసుకెళ్ళడం అంతేకాకుండా వైవామ్ టీం వాళ్ళు 3 వారాలు ఉన్నారు. వారికి నేనే ఒక ఇల్లు బాడిగ తీసి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని నడిపించి పోషించి అన్నిటికీ నేను ఒక్కరోజు కూడా వాళ్ళకి ఇస్తే నాకు తక్కువ అవుతుందేమో, వాళ్ళకి ఇస్తే నాకు కష్టం వస్తుంది నేను ఆలోచించను. మీకు తెలుసా, నేను ఆలోచించాను ఎప్పుడు. దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఇచ్చేవాడు, పోషించేవాడు. నేను ఎప్పుడైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానో భూమి మీద, ఆయన అక్కడ అన్ని సమకూర్చి పెడతాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు మన దేవుడు చేయవాడు. అలాగే మనము దేవుడు ఇస్తున్నాడు కాబట్టి దేవుడికి తిరిగి ఇస్తే దేవుడు మరలా ఇస్తాడు. మనం ఇవ్వకుండా దేవుడి దగ్గర తీసుకోవడానికి అడగకూడదు. ఎందుకంటే నాకు బాగా జ్ఞాపకం ఉంది, పాస్టర్ నిరంజన్ ఒకసారి ఒక వాక్యం చెప్పిండ ఆ చర్చిలో. ఒక ధనికురాలు ఆమె ఇంట్లో పనిచేసామా, ఒక ధనికురాలు ఆమె ఇంట్లో పనిచేసే ఆమె, ఇద్దరు చనిపోయినారంట. ఇద్దరు పరలోకానికి పోయినారు. ఇద్దరు చనిపోయినారు, ఇద్దరు పరలోకానికి పోయినారు. ఫస్ట్ పని ఆమెను పిలిచి దేవదూత ఒక మంచి బిల్డింగ్ ఇచ్చిందన్నాడంట. అప్పుడు ఈ ఓనర్ అనుకునిందంట, పనామకి ఇంత మంచి బిల్డింగ్ ఇస్తే దేవుడు నాకు ఇంకెంత మంచి బిల్డింగ్ ఇస్తుంది అనుకుందంట ఆయన మనసులో. పనామని ఇచ్చిన తర్వాత ఈ ఓనర్ అమ్మని పిలుచుకొని 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 పోయినాడంట. యాడికి? ఒరబసప్ప గుడి కాడికి. యాడికి? ఏముంది ఒరబస గుడి కాడ? సుడుగాడు. ఆ సుడుగాడు దగ్గర 2 బొంగులు వేసిన గుడిసెలు ఉందంట. అమ్మ ఇది నీకు తీసుకో అమ్మ అంటే ఏమో కోపం వచ్చిందంట. పని మనిషికేమో బిల్డింగ్ ఇచ్చి నాకేమో 2 బొంగులు వేసిండే గుడిసెలు ఇస్తావా అనేదంట. అప్పుడు ఆమెకి ఆ దూత అన్నాడంట, అమ్మ ఆమె ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందో నా అకౌంట్లో, అంటే పరలోకంలో, అంత ఆమెకు తిరిగి ఇవ్వబడింది. నువ్వు ఎంత చేసినావో అంత నీకు ఇవ్వబడింది. ఏమంటే నువ్వు ఇచ్చింది ఇంతే అమ్మా, నువ్వెంత ఇచ్చినావో. ఇప్పుడు మనము మీ అందరికీ బ్యాంకులో అకౌంట్ ఉంటాయి కదా, ఇది శ్రీశక్తి, ఆ శక్తి శక్తి. మీ బ్యాంక్ అకౌంట్లో మీరు పోయి ఏమంటారు, అకౌంట్లో డబ్బులు లేకుండా 1 లక్ష రూపాయలు చెక్ రాసి ఇవ్వండి. ఏమంటాడు బ్యాంక్ వాడు? డబ్బులు లేవన్నాడు, నీకేం తలచెడింది అంటాడు. నువ్వేమైనా ఎక్కువ అరిస్తే నీ మీద కేసు వేస్తాడు. ఎందుకు? డబ్బులు లేకుండానే చెక్ ఇచ్చి మళ్ళీ బ్యాంక్ మీద నువ్వు తిరగబడతావా అని. అట్లే మనం చాలాసార్లు దేవుని అకౌంట్లో ఏమేమి కానీ ఇంకా ఇదేవా ఇంకా, అప్పుడు దేవుడు ఎంత ఇవ్వాలి అంతే ఇస్తాడు. ఎంత ఇవ్వాలా అంతే ఇస్తాడు. ఇచ్చినాక కోపడదు, నా దేవుడు నన్ను ఇంత సంవత్సరాలయ్యా, నన్ను ఇన్ని సంవత్సరాలు చర్చికి పోతున్నాను, దేవుడు నాకేమీ లేదు. ఎందుకు ఇవ్వలేదు? నువ్వు దేవునికి ఏమీ ఇవ్వలేదు. అయినా దేవుడు నమ్మదగిన వాడు, ఏదో ఒక చూసి కొంచెం అంత ఇది ఇచ్చినవాడు అయినాడు దేవుడు. కాబట్టి పిల్లరా నేను చెప్తున్నాను వినండి. కాబట్టి దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు. నేను మనసు చెప్తున్నానండి, హెచ్చరికని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. ఒక వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం. The book of Deuteronomy chapter 28 verse 15. The book of Deuteronomy 28 verse 15. ఇంతసేపు పాస్టర్ గారు, పాస్టర్ వాట్ ఎవర్ ఈ షేర్డ్ ఫ్రమ్ ద వర్డ్, ఆయన చెప్పిన సమస్తమైన ఆజ్ఞలను
కట్టడలను ఆ, ఆ, ఆ. చూడండి, వినని ఎడల ఇఫ్ యు ఆర్ నాట్ లిసన్ అండ్ ఒబే వాట్ ద మెన్ ఆఫ్ గాడ్ స్పోక్ టు యూ, దేవుడు నీతో ఏది మాట్లాడాడో వినకపోతే, ఆచరించకపోతే ఏమొస్తుందంట? చూడండి, ఆడ చాలా ఉన్నాయి శాపాలు, చాలా శాపాలు ఉన్నాయి, అవి నీకు సంభవిస్తాయి. ఇప్పుడు 28వ అధ్యాయంలోనే ఫస్ట్ వచనం చదువు. ఆ, 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 ఆ. ఇప్పుడు నా ప్రశ్న, అందరికంటే దేవుడు నన్నే ఎక్కువ ఆస్వాదించాలని చేస్తా అండి? అందరికంటే ఎక్కువ దేవుడు నన్నే ఆస్వాదించాలని చేస్తా అండి? ఇప్పుడు చెప్పండి, ఏం మీ ఆశ? ఎవరికంటే? అప్పుడు ఏం చేయాలంట? ఆడ చదువు ముందుకి. నీ మీదికే రావాలంటే, నీకే కావాలంటే, నేను గొప్పగా దీవించబడాలంటే దేవుడు చెప్పింది చెయ్యి. దేవుడు చెప్పింది చెయ్యి, అంతే. దేవుడు నీ మనసుకి ఏం చెప్తాడో దాన్ని చెయ్యి. రెండవది, నీ మనసుకు లోబడు. నీ మనసుకు లోబడు, సైతాన్ లోబడద్దు. సైతాన్ చెప్తాది 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 చెప్తాది, పారిపోతుంది, రేపు అనుభవించేది నీవే. అక్కడ రెండు ఉన్నాయి. 1వ అధ్యాయంలో అందరికంటే నేను గొప్పగా ఆస్వాదిస్తాను ఒకటి చెప్పాడు. 15వ వచనంలో ఏమంటాడు? నేను నిన్ను శపిస్తాడు. నీకు శాపం కావాలో ఆశీర్వాదం కావాలో నీకు నువ్వే తీర్మానం తీసుకో.